మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 2వ అధ్యాయము 6-7 వచనాలు, ఈ వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకొని ఉండగా వాటిని దీవించుతాన్ని ఆశీర్వదించండి. ఈ మర్మము మీరే మాకు బయలుపరచండి. దినదాసునికి కావలసినటువంటి జ్ఞానము, ఆలోచన దయచేయండి. పరసంబంధమైన విషయాలు మేము నేర్చుకునబోతుండగా మాకు నేర్పించి వచ్చే తరానికి ఈ మాటలు అర్థమవునట్టుగా మీరే బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము ఈ 6-7 వచనాలు మనము చదువుకొని ఉన్నాము. ఈ వచనాలు కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమే. అయినప్పటికీ భక్తులు ఏమి రాశారో, పౌలు భక్తుడు సంఘ విశ్వాసులకు ఏం తెలియజేశాడో వారు రాసిన మాటలే మనం ధ్యానం చేద్దాం. ఏ ఇతర సంగతుల మీద మన దృష్టి ఉంచకుండా సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ 2వ అధ్యాయము ప్రభు దినాన్ని గురించి వ్రాయబడింది. ప్రభు దినాన్ని గురించి రాయబడింది. అయితే ప్రభు దినము రాకుండా ఏదో అడ్డగిస్తుంది. ఆ అడ్డగించేది ఏందో ఆనాటి తెస్సలోనిక సంఘ విశ్వాసం తెలియజేశాడు, కానీ దాన్ని ఇందులో గ్రంథస్థము చేయబడలేదు. పౌలే ఈ మాట అన్నాడు. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అన్నాడనమాట. వారెరుగుదురు కానీ ఆ సంగతి ఏమిటో ఇందులో మనకు రాయబడలేదు. అందుకే నేను చెప్పిన మాట ఏమిటంటే, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా
అదెందుకు తెలియజేయలేదు, ఇదెందుకు తెలియజేసినాడు అనే ప్రశ్నలు మనలో పుట్టకుండా, మనం ఆలోచన చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచన చేయటమే ఎంతైనా మంచిది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. ఈ 6వ వచనంలో బైబిల్ పండితులు ఇలాగా రాశారు. నేను దాన్ని మీకోసమై చదువుతూ ఉన్నాను. అడ్డగించినది ఏదో ఒకటి లేక ఎవరో ఒకరు ఈ పాప పురుషుణ్ణి అడ్డగిస్తున్నారు. అలా అడ్డగిస్తున్నవాడు తీసివేయబడినప్పుడు ప్రభు దినము ప్రారంభమవుతుంది అని జ్ఞాపకం చేసినాడు. అడ్డగించువాడు తొలగించబడినప్పుడే ప్రభు దినము ప్రారంభించబడుతుంది. అంటే వారు ఎవరై ఉన్నారో ఆ సంగతి మాత్రము పౌలు ఇక్కడ బయలుపరచబడలేదు కాబట్టి నేను ముందే చెప్పిన మీకు ఈ సంగతులు. ఈ 6-7 వచనాల్లోని మాటలు కొంత ఆలోచన చేద్దాం. నేను చదువుతుండగా కొంచెం ఆలోచన చేయండి మీరు కూడా. ఏదో శక్తి అన్నారు, ఏదో శక్తి అడ్డుపడుతుంది అన్నారు, ఎవరో వ్యక్తి అన్నాడు. ఏదో శక్తి, ఎవరో వ్యక్తి అడ్డుపడుతూ ఉండడం మూలన దేవుడు నియమించిన సమయము వచ్చేంత వరకు క్రీస్తు విరోధి ప్రత్యక్షము కాబోతాడు అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, పౌలు తెస్సలోనిక వారికి చెప్పాడు కానీ ఇక్కడ రాయలేదు. అందువల్ల దీని అర్థమేమిటో అనేక ఊహాగానాలు బయలుదేరాయి. పౌలు పరిశుద్ధాత్మను ఉద్దేశించి రాశాడని కొందరు విశ్వాసులకు అభిప్రాయం. వారు అలా అనుకున్నారన్నమాట. అడ్డగించేవాడు తొలగిపోవడం అంటే క్రీస్తు సంఘం ఎత్తబడడం అని వారి అభిప్రాయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో ఉంటాడు. వారు భూమిని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతాడు అని వారు అనుకున్నారన్నమాట. ఇవంతా కూడా ఊహాగానాలు మాత్రమే అనేది ఈనాటి విశ్వాసులమైన మనము గ్రహించువారమై ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి కానీ సంఘం ఎత్తబడటం గురించి కానీ ఒక్క మాట కూడా మనకు కనిపించదు. ఒక్క మాట కూడా మనకు కనిపించదు, అది లేదు కూడా. ఒకవేళ అడ్డగించువాడు పరిశుద్ధాత్మ అని పౌలు ఉద్దేశం అయినప్పటికీ తొలగిపోయే వరకు అంటే సంఘం ఎత్తబడే వరకు అని అర్థము కానవసరం మనకు లేదు. ఎందుకంటే మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎత్తబడతాడు అంటే మనము లోకానికి దూరమైనప్పుడు మనలోని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు, పరలోకంలో ప్రభుతో పాటు కూడా ఉంటాడు అనేది మనము కొంత అవగాహన తెచ్చుకుంటాం. మరికొందరు విశ్వాసులు ఇక్కడ పౌలు రాసినది ఎవరో ఒక ప్రత్యేకమైన దేవదూతను గురించి అన్నారు. ఈ యుగాంతములో జరిగే సంభవాల సమయంలో కొందరు దేవదూతలు చాలా పనులు చేస్తున్నారని నిజమే, అది వాస్తవమే చెప్తుంది వాక్యం. చాలామంది దేవదూతలు కొంతమంది పనిచేస్తున్నారు అనేది వాస్తవమే. ఆ వాస్తవం మనకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములోను 9వ అధ్యాయం 14-15 వచనాల్లో మనకు కనిపిస్తుంది. దేవదూత లేక దేవదూతలు అనే పదాలు ఈ ప్రకటన గ్రంథంలో దాదాపుగా సుమారు 80 సార్లు మనకు కనిపిస్తుంది. దేవదూత, దేవదూతలు అనే మాటలు ఈ ప్రకటన గ్రంథంలో దాదాపు 80 సందర్భాల్లో మనకు
వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవుడు సరైన సమయం వరకు క్రీస్తు విరోధిని అడ్డగించడానికి ఎవరైనా దేవదూతను ఒకవేళ నియమించి ఉండవచ్చు, కాదనలేం కదా. కానీ ఇక్కడ 7వ వచనంలో పౌలు ఒక దేవదూత గురించి మాట్లాడుతున్నాడో లేదో ఖచ్చితంగా మాత్రం మనం చెప్పలేం. అది మనము ఆలోచన చేయలేం. అది మనకు అంతు పట్టనిది, మనం ఏమి ఎరగము అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. న్యాయ విరోధి లేదా రహస్య శక్తి, ఇవన్నీ కూడా మనకు మత్తయి సువార్తలోను, రోమపత్రికలో, కొరింథీ పత్రికలో పౌలు అలా వెల్లడి చేశాడు. అవన్నీ మనం చెప్పుకోవడానికి మనకు వీలు కాదు. దేవుడు మనకు వెల్లడి చేసినదే ఈ లోకములో న్యాయ విరోధం, పాపం ఎంతవరకు పెరుగుతుందో మనము గ్రహించలేము. పౌలు కాలంలోనే న్యాయ విరోధ శక్తి పనిచేస్తూ ఉంది. అది ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంది. అప్పుడు పనిచేసింది, ఇప్పుడు అది పని చేస్తూనే ఉంది అనేది మనకు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. న్యాయ విరోధి ప్రత్యక్షం అయ్యేంత వరకు పని చేస్తూనే ఉంటుంది. న్యాయ విరోధి లేదా న్యాయ విరోధిలో అది విశ్వరూపానికి చేరుకుంటుంది. న్యాయ నియమం అనేది భూమిపై లేకుండా పోతుంది. ఒక దుర్మార్గుడి సంకల్పమే లోకమంతట చాలా మట్టుకు నెరవేరుతూ ఉంది అని బైబిల్ పండితులు కొంతమంది ఇలాగ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ఎందుకు ఇలా చెప్పినాడు పౌలు అనే మనం డీప్గా ఆలోచన చేయకుండా ఏమి రాశాడో దాన్ని మాత్రమే మనము గ్రహించుకుంటూ వెళ్ళాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వచనము 8 చదువుకొని చూడండి. 8వ వచనంలో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అని వ్రాయబడి ఉంది. ఈ 8వ వచనం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఏమన్నాడు అక్కడ పౌలు ఏమి రాసినాడు అంటే, న్యాయ విరోధి ఎంత శక్తివంతుడైనప్పటికీ అతడు క్రీస్తుని ఎదిరించి నిలవలేడు కదా. అర్థమైంది మాట? న్యాయ విరోధి ఎంత శక్తివంతుడైనప్పటికీ అతడు క్రీస్తుని ఎదిరించి నిలవలేడు కదా. నిలుస్తాడా? శాతనవుతుందా తనకు అంటే కాదు. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, అప్పుడు ఆ న్యాయ విరోధి వెల్లడి అవుతాడు. వాడిని ప్రభు తన నోటి ఊపిరితో నాశనము చేస్తాడు. తన రాకడ దర్శనం కాంతితో అది రూపుదిద్దుకుంటుంది అని పవిత్ర గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. వాని నాశనం చేయడానికి ఆయన యొక్క నోటి ఊపిరి చాలంతే. అలా గాలి ఊస్తే అయిపోయా, అతడు ఎగిరిపోతాడు, అతడు నాశనమైపోతాడు అని పౌలు అలా జ్ఞాపకం చేశాడు. దీని గురించి మనము ఇలా ఆలోచన చేయొచ్చు. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనాతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనాలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుటను సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నమాట. దేవుడు వారిని ఏమైనా చేయగలుగుతాడు. అవునా?
ఆయన ఊపిరి ఊదగానే వారు ఎక్కడైనా పోయి పడవచ్చు. ఇప్పుడు గాలి వీస్తే ఎగిరిపోయే వస్తువు అది ఎంత దూరమైనా పోయి పడవచ్చు అంతే. ఆ విధంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన నోటి ఊపిరి చేత అనే మాట ఉంది. మరో మాట చూస్తారో చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త రాసినాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగా 3-4 కలిసి ఉన్నాయి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అని రాయబడింది. అంతే. తన నోటి ఊపిరి చేత అంటే తన సర్వశక్తి గల వాక్కు చేత అని అర్థం కావచ్చు. అందును బట్టి క్రీస్తు మాట జారి చేస్తే చాలు, అది తప్పక నెరవేరుతుంది అనేది మనకు హెబ్రీ పత్రిక 1:3, 4వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 1:3 మనం చూస్తే ఇలా వాక్యం చెబుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంతే. ఆయన ఏం చెప్తాడో అది కలుగుతూ ఉంది, ఆయన ఏది చెప్తాడో అది నెరవేరుతూ ఉంది అనేది ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. వినండి. తన రాకడ దర్శనం కాంతితో వస్తుందని చెప్పినాడు కదా పౌలు. తన రాకడ అనేటువంటిది ఎలా వస్తుంది, ఎలా వస్తుందని చెప్పినాడు పౌలు వీరికి అంటే ఈ 2వ వచనం రాయబడిన మాట అదే కదా. 2వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తాం. తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అనే మాట. తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అనే ఈ మాట మనకు కనిపిస్తుంది. దీని గురించి మనము చాలా ఆలోచన చేయవచ్చు. ఏమిటి ఆయన ఆగమన ప్రకాశము అంటే? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం, 24-30 వచనములో, అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. శ్రమ తర్వాత క్రీస్తు యేసు రాకడ వస్తూ ఉంది. కాబట్టి ప్రభువు రాశాడు, ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి చురుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రం రాలుతాయి, ఆకాశమందు శక్తులు కదిలించబడుతుంది. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రము వారు రొమ్ము కొట్టుకుంటారు. 7 ఏళ్ల శ్రమ ముగించిన తర్వాత అప్పుడు ఆయన ఆకాశ మేఘారుడై రావడం, ప్రభావముతో రావడం, మహామహిమతో రావడం, ఇదంతా కూడా భూనివాసులందరూ చూసి వారి రొమ్ము కొట్టుకుంటారు అనేది ఇందులో ప్రభు జ్ఞాపకము చేసినాడు. ఇదే మత్తయి సువార్త 25:31లో 25వ అధ్యాయము
31వ వచనంలో రాయబడిన మాట, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదేమిటంటే ఆయా జాతుల వారికి తీర్పు తీర్చేటువంటి ఒక దినము, ఆ దినం వస్తుంది అనే మాట జ్ఞాపకం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసినాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పౌలు భక్తుడు తీతుకు రాశాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగా, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది అన్నాడు. ఇవన్నీ జరిగేటప్పుడు మనం ఎలా జీవించాలా, మనం ఎలా బతకాలా అనే దాన్ని బట్టి పౌలు తీతుకు రాశాడు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, మనము ఎదురు చూచేవారుగా ఉండాలి. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కోసమై, ఆయన రాకడ యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఎలా బతకాలో చెప్పాడు ఆ మాట కొడుక. అవునా? ఈ లోకములో స్వస్థ బుద్ధితో బతకాలంట, నీతితో బతకాలి, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది. ఇలాగా బతికిన వారు మాత్రమే ఆయన రాజ్యములో ఉంటారు, ఆయనతో కూడా ఉంటారు అని తీతుకు పౌలు జ్ఞాపకం చేశాడు. ఆయన ప్రత్యక్షం కాబోయేది వాస్తవమే. మనం ఇలా బతకకపోతే కనుక మన భక్తి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. 20 ఏళ్ళు చేసిన భక్తి, 10 ఏళ్ళు చేసిన భక్తి, 5 ఏళ్ళు చేసిన భక్తి వృధా అయిపోతుంది. మనం బతుకుతున్నామంటే కేవలం క్రీస్తు కోసమే, ఆయన ప్రత్యక్షత కోసం, ఆయన రాజ్యంలో మనం సదాకాలం ఉండడానికి మనం బతుకుతున్నాం. అంతేగాని మన కోసం కాదు అనేది ప్రతి ఒక్క విశ్వాసి కూడా గ్రహించాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఏమన్నాడు పౌలు? ఆ మార్గం గుర్తు చేస్తాను మీకోసం. రండి, తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము వచనం 9 చదువుకుందాం. 9వ వచనంలో, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన చుచక్రియలతోను మహత్కార్యముతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును అనే మాట కనిపిస్తుంది. ఈ 2 వచనాలు చూడండి. ఏముంది 2 వచనాల్లో అంటే, సమస్త బలముతోనూ నానా విధములైన చుచక్రియలతోనూ అన్నాడనమాట. అంటే పాప పురుషుని కార్యకలాపాల గురించి జ్ఞాపకం చేసినాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. అర్థమైంది మాట? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్య విషయమైన ప్రేమను రక్షించబడడానికి ప్రయత్నం చేయరు వీళ్ళు. దేవుడు రక్షణ కార్యాన్ని సిద్ధం చేస్తే, సత్యం మార్గం నడమని చెప్తుంటే వారు సిద్ధపడకపోయిరి.
అవునా? అవలంబింపకపోయిరి. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన చుచక్కిలతో మహత్కార్యములతో అన్నాడు. సాతాను గుడుక అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, చుచక్రియలు చేస్తాడు, చనిపోయిన వాడిని లేపుతాడు. అవునా? లేని ఉన్నట్టుగా చూపిస్తాడు. ఈ అంత్యకాలంలో, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో. అయితే విశ్వాసమైన వాళ్ళు వానికి ఏమాత్రం కూడా లొంగకూడదు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేసి చూపించాడు అంతే. ఇప్పుడు చూపించేటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా డూప్లికేట్ అనేది మనము నమ్మాల. సత్యము నుండి, ప్రేమ నుండి తొలగించడానికే వీరు చేసేటువంటి ఆశ్చర్యకర అద్భుత కార్యాలు. సత్యం కోసం కాదు, పరలోకం కోసం కాదు, పాపం విడిచిపెట్టడానికి కాదు, అది ఎక్కువ కావడానికే అనేది పౌలు భక్తుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. సత్య విషయమైన ప్రేమ ఈ సృష్టి ఆరంభం నుండి కూడా దేవునితో మానవునికి గల సంబంధములో ప్రధానమైన అంశం ఏమిటంటే మానవుడు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని లెక్క చేయకపోవటమే. సృష్టి ఆరంభం నుంచి కూడా ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని కానీ, మాటను కానీ, దేవుణ్ణి కానీ లెక్క చేయకపోవటమే. లెక్క చేయడం లేదు, దేవుని వాక్యం లెక్క చేయటం లేదు, దేవుని లెక్క చేయటం లేదు. తమ తమ ఇష్టానుసారంగా బ్రతుకుచూ ఉన్నారు, తమ తమ ఇష్టానుసారంగా బ్రతుకుచూ ఉన్నారు. దేవుడేమంటాడంటే ప్రేమ కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, నా యందు విశ్వాసం ఉంచండి, తోటి వారిని ప్రేమించండి అని వాక్యం చెప్తుంటే అదేది కూడా చేయడానికి ఆనాడు లేదు, ఈనాడు కూడా లేదు. ఇక జరగబోయే కాలంలో ఏముంటుంది ఇంకా? అవునా? కాబట్టి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సాతానికి బలం అనుసరించి బతుకుతున్నారు, కానీ దేవుని బలాన్ని అనుసరించి బ్రతకడం లేదు ప్రజలు. దేవుని ప్రేమిద్దాం, దేవుని బలాన్ని ఆశ్రయించుదాం, దేవుని ఆశ్రయించుదాం అనే ఆలోచన లేదు. సాతాను మాట వింటూ అతన్ని అడుగు జాడలు నడుస్తూ ఉన్నారు. అందుకే కాబోలు పౌలు చెప్పిన మాట, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అని అన్నాడన్నమాట. మీరెరుగుదురు అన్నాడు. ఆనాటి తెస్సలోనిక విశ్వాసులకు ఆ సంగతి తెలుసు. పౌలు ఎందుకో దాన్ని మనకు బయలుపరచలేదు. ఏదేమైనా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే మన పని. లేనిది కలపొద్దు, ఉన్నది తీసివేయొద్దు. అవునా అని వాక్యం చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారుమనసు పొంది ప్రభును ప్రేమిస్తూ ప్రభుకి ఇష్టంకరంగా జీవించడమే మన పని. ఆయన మన కోసమై చేసిన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనం రక్షించిన విధానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి ఇష్టంగా బతుకుదాం, అలాగనే జీవించుదాం, అలాగనే ఉందాం. అదేవిధంగా దేవుని రాజ్యం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమందికి ఈ మాటలు అర్థమైనాయో అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించినట్టుగా సహాయం చేసి నడిపించి జ్ఞాపకం చేసుకొని దర్శించమని మీకు అప్పగించుకుంటూ
మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.